నమస్తే, వెల్కమ్ టు బీసీటీ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఈ నెల 25 నిర్వహించు ఉచిత వైద్య శిబిరాన్ని ఉపయోగించుకోవాలి హరిప్రకాష్. అభివృద్ధి పథకాలతో తనదైన శైలిలో ముందుకు నడిపిస్తున్న యువ నాయకుడు నారా లోకేష్. స్థానిక శాసనసభ్యులు వేగశ్రీ నరేంద్ర వర్మ. విద్యార్థులు మోటార్ వెహికల్స్ నడిపేటప్పుడు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలి. జిల్లా రోడ్ ట్రాన్స్పోర్ట్ అధికారి పి పరంధామరెడ్డి. రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీని ఐటీ రంగంలో పలు అభివృద్ధి పథకాలతో తనదైన శైలిలో ముందుకు నడిపిస్తున్న యువ నాయకుడు నారా లోకేష్ కు స్థానిక శాసనసభ్యులు వేగశ్రీ నరేంద్ర వర్మ శుభాకాంక్షలు తెలిపారు. బాపట్ల పట్టణంలో రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ జన్మదిన వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. స్థానిక అంబేద్కర్ విగ్రహం వద్ద, కంకటపాలెం రైల్వే గేట్ వద్ద, ఇంజనీరింగ్ కళాశాల పలు చోట్ల ఎమ్మెల్యే వేగశ్రీ నరేంద్ర వర్మ లోకేష్ జన్మదిన వేడుకల్లో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు. రాష్ట్రంలో విద్యా వ్యవస్థలో అనేక మార్పులు, సంస్కరణ తీసుకొచ్చారని ఈ సందర్భంగా ఆయన అన్నారు. అనంతరం తోపుడు బండ్ల యజమానులకు 1.02 కోట్ల రూపాయల చెక్కును పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో బాపట్ల మార్కెట్ యార్డ్ చైర్మన్ కావూరి శ్రీనివాసరెడ్డి, టీడీపీ పట్టణ అధ్యక్షుడు శ్రీనివాసరావు, యువ నాయకుడు ప్రముఖ చార్టెడ్ అకౌంటెంట్ చాపల సుబ్రహ్మణ్యం, సలగల రాజశేఖర్ బాబు, తాత జయప్రకాష్ నారాయణ, పట్టణ మహిళా అధ్యక్షురాలు సభ్యునేని శ్రీదేవి, డ్వాక్రా ఆర్పీలు తదితరులు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీకి ఈ రోజు దిశానిర్దేశం చేస్తూ పార్టీని పాదయాత్ర ద్వారా కూటమి నాయకులతో కలిసి ప్రజా పాలన సృష్టించిన కర్త నారా లోకేష్ బాబు గారు 23వ తారీఖు జనవరి జన్మదినం సందర్భంగా బాపట్ల నియోజకవర్గం తరఫున ప్రజల యొక్క ప్రతినిధిగా ప్రజలతో కలిసి మా యువ నాయకుడు జన్మదిన వేడుక చేస్తా ఉన్నాం. ఇలా ఉన్న 60 ఊళ్ళలోనూ మున్సిపాలిటీలో ఒక 10 వార్డుల్లో ఈరోజు కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ఒక బాపట్లోనే కాదు, ఆంధ్ర రాష్ట్రం మొత్తం కూడా వీధిలో వాడలో యువ నాయకుడు జన్మదిన వేడుకలు జరుగుతాయి. ఆర్థిక స్థితిగతులను కూడా అంచెలంచెలుగా డెవలప్ చేస్తూ ఎడ్యుకేషన్ రంగాల్లో ఎన్నో మార్పులకు శ్రీకారం చుట్టి మన బాపట్లకు వస్తే టీచర్స్, పేరెంట్స్, స్టూడెంట్స్ మెగా ఈవెంట్ డే రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా మన బాపట్లో జరిగిన విషయం మనందరికీ తెలుసు. ఆ సందర్భంగా గత ప్రభుత్వంలో ఆగిపోయిన స్కూల్ బిల్డింగ్ పూర్తి చేయటం, ఈరోజు ఆ 1,50,00,000 వెంటనే రిలీజ్ చేయటం, అది కట్టేయటం, ఇలా ఎక్కడికక్కడ స్పీడ్గా నిర్ణయాలు తీసుకుంటూ తెలుగుదేశం పార్టీ అయితే అది కుటుంబ పరంగా, వారసత్వంగా, కేడర్ నుంచి పిల్లలకి ఆస్తిగా మనం ఆ పార్టీని కూడా ఇవ్వాలి అని చెబుతూ ఇటువంటి పార్టీలో ఉండటం, గర్వపడటం, ఇటువంటి పార్టీ కోసం శ్రమించటం, ఇటువంటి ప్రజా పాలన అందించడంలో నాన్నగారికి తగ్గ తనయుడిగా ఈరోజు ఖ్యాతి గడించటం, సుమారుగా 17-18 లక్షల కోట్లు పెట్టుబడులు రావటంలో ముఖ్యమంత్రి గారికి నీడల ప్రతి వాడలో పనిచేసిన వ్యక్తి. అటు ఇండస్ట్రీస్ కానివ్వండి, ఇటు కష్టం తెలిసిన వ్యక్తిగా ఒక నిబద్ధత, నీతి ఇవన్నీ కలబోసిన నాయకుడు నారా లోకేష్ బాబు గారని జన్మదినం సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. మరెన్నో ఇలాంటి రోజులు రావాలి ఆయన జీవితంలో, పుట్టినరోజు. మన రాష్ట్రాన్ని నెంబర్ 1 రాష్ట్రంగా తీసుకెళ్లడంలో ఆయన ముఖ్య పాత్ర పోషించాలి రాబోయే రోజుల్లో. ప్రతి ఇంట్లోనూ ఎంటర్ప్రైనర్ కానీ, ఒక ఉద్యోగస్తుడు కానీ ఉండాలి. 20 లక్షల ఉద్యోగాలు రూపకల్పన దిశగా ముందు అడుగయ్యారు. ఎన్నో కార్యక్రమాలకి ఒక నిబద్ధత, నిజాయితీ గల నాయకుడిగా
ఆయన సుస్థిర స్థానం సంపాదించాలని మనస్ఫూర్తిగా బాపట్ల నియోజకవర్గ ప్రజలందరి తరఫున, కార్యకర్తల తరఫున, కేడర్ తరఫున, సీనియర్ నాయకుల తరఫున నేను మనస్ఫూర్తిగా భగవంతుడికి కోరుకుంటున్నాను. ప్రాణాలతో చెలగాటం ఆడవద్దని ప్రతి ఒక్కరూ వాహనాల్ని నడిపేటప్పుడు హెల్మెట్ ధరించాలని స్థానిక శాసనసభ్యులు వేగేశ్వర నరేంద్ర వర్మ సూచించారు. బాపట్ల పట్టణంలోని పాత బస్టాండ్ సెంటర్ వద్ద రవాణా పోలీస్ శాఖల ఆధ్వర్యంలో జాతీయ రహదారి భద్రతా మాసోత్సవాల సందర్భంగా వివిధ కళాశాల విద్యార్థులు, పాఠశాల విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీని ఎంపీ కృష్ణప్రసాద్, ఎమ్మెల్యే నరేంద్ర వర్మలు జెండా ఊపి ప్రారంభించారు. రహదారి భద్రతపై నినాదాలు చేస్తూ ప్లకార్డులతో ప్రదర్శన నిర్వహించారు. ఎమ్మెల్యే మాట్లాడారు. దేశ భవిష్యత్తు అయిన విద్యార్థులు రోడ్డు నిబంధనలపై అవగాహన కలిగి ఉండాలని అన్నారు. రహదారి నిబంధన తెలియజేసే కరపత్రాలను ఎమ్మెల్యే విద్యార్థులు కలిసి వాహనదారులకు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక పాఠశాల విద్యార్థులు, ఉపాధ్యాయులు, రవాణా శాఖ అధికారులు, పోలీస్ సిబ్బంది మరియు కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. బాపట్ల పట్టణంలో బాపట్ల డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషను, బాపట్ల ఎమ్మెల్యే గారు నరేంద్ర వర్మ గారు, డిఆర్ఓ గారు, డిస్ట్రిక్ట్ ట్రాన్స్పోర్ట్ ఆఫీసరు, డిఎంఎండ్హెచ్ఓ అందరు అధికారులతోని ఏ విధంగా అయితే మొత్తము భారతదేశంలో ఈ 2 వారాలు యాక్చువల్లీ 1వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు యావత్తు టోటల్ భారతదేశంలో రోడ్ సేఫ్టీ వారోత్సవం జరుపుతున్నారు. నేను ఇంతకుముందు డీజీపీగా ఉన్నప్పుడు రోడ్ సేఫ్టీ అథారిటీకి చైర్మన్గా కూడా పనిచేశాను. అప్పుడు ఈ విషయాలన్నీ చాలా డీటెయిల్గా స్టడీ చేయడం నాకు అవకాశం దొరికింది. అన్ఫార్చునేట్లీ ఏమిటంటే ప్రతి సంవత్సరం మన భారతదేశంలో సుమారుగా 1,75,000 మంది ప్రాణాలు మనం కోల్పోతున్నాం. 1,75,000 మంది ప్రాణాలు మనం కోల్పోతా ఉంటే, అదేవిధంగా ఆ యాక్సిడెంట్స్లో జీడిపి పరంగా అంటే మన ఎకానమీకి దెబ్బ ఎంత పడుతుంది అంటే 3% నేషనల్ జీడిపిలో మనం లాస్ అవుతున్నాం. ఇది చాలా చాలా పెద్ద బాధాకరమైన విషయం. ఒక్కసారి ఆలోచన చేయండి. ఈ 1,75,000 మంది ఎవరైతే ప్రాణాలు కోల్పోతున్నారో వాళ్ళ కుటుంబ సభ్యులు, వాళ్ళ కుటుంబాల పరిస్థితి ఏమిటి? దాంట్లో సుమారుగా 60% యువకులే. 18 సంవత్సరాల నుంచి 45 సంవత్సరాల వయసులో ఉన్నవాళ్ళు 60% ఈ 1,75,000 మందిలో చనిపోయిన వాళ్ళలో ఉంటున్నారు. ప్రతి సంవత్సరం ఇదే ట్రెండ్. సో మరి దీనికి ఏం చేయాలి అంటే, సుమారు యాక్సిడెంట్స్ ఏవైతే జరుగుతున్నాయో భారతదేశంలో 56% యాక్సిడెంట్స్ మానవ తప్పిదం వల్లనే జరుగుతున్నాయి. మనం అనుకుంటాం రోడ్లు బాగాలేవు, యాక్సిడెంట్లు జరుగుతున్నాయి. కాదు. వాహనాలు బాగాలేవు, యాక్సిడెంట్లు జరుగుతున్నాయి అనుకుంటున్నాం. కాదు. లైటింగ్ బాగాలేదు, యాక్సిడెంట్స్ జరుగుతున్నాయి అనుకున్నాం. కాదు. మానవ తప్పిదం వల్లనే 86% యాక్సిడెంట్స్ మన దేశంలో జరుగుతున్నాయి. సో ఇవన్నీ మనం కరెక్షన్ చేసుకుంటే ఇన్ని యాక్సిడెంట్స్ జరగవు. మన పిల్లల భవిష్యత్తు మన చేతుల్లో ఉన్నాయి. మన ఇంటి దగ్గర మన వాళ్ళు, అమ్మ, తల్లిదండ్రులు, భార్య, పిల్లలు అందరూ వెయిట్ చేస్తూ ఉంటారు. కాబట్టి మన బాధ్యతగా మనము డ్రైవింగ్ చేయాలి. రోడ్డు సేఫ్టీ, ఎవరైతే వాహనదారులు, అది లారీలు అవ్వచ్చు, కార్లు అవ్వచ్చు, 2 వీలర్స్ అవ్వచ్చు, ఎవరైతే వాహనదారులు ఉన్నారో వాళ్ళందరితో భద్రత ఎలా ఉండాలి, భద్రత మీద అవగాహన కల్పించాలి, రూల్స్ పాటించాలి, లాని గౌరవించాలి అనే పద్ధతిలో ప్రజలకి అవగాహన కల్పించడం కోసం ఈ భద్రత వారోత్సవాలని, మహోత్సవాలని దేశం అంతా కూడా ఈరోజు జరుగుతూ ఉంది. రూల్స్ ఎప్పుడైతే పాటించకపోతే భద్రత మీకే కాదు ఎదుటి వాళ్ళకు కూడా భద్రత లేకుండా పోతుంది అని తెలియజేయటం కోసం. ఫర్ ఎగ్జాంపుల్, హెల్మెట్ విషయానికి వస్తే, హెల్మెట్ ధరించడం అనేది తప్పనిసరిగా చేయాల్సిన అంశం. హెల్మెట్లు ధరించకుండా ఈ మధ్య కాలంలోనే మాకు జర్నలిస్టు ప్రాణాలు కోల్పోవటం మనందరికీ బాధాకరం. నేను వీడప్పుడు కూడా చెబుతూ ఉంటా, హెల్మెట్ తప్పనిసరిగా ధరించండి. మీకోసం మీ కుటుంబ సభ్యులు, ఒక కొడుక్కి తల్లి తండ్రి కానీ, ఒక అన్నకి తమ్ముడు కానీ, ఒక భర్తకి భార్య బిడ్డలు కానీ, ఇలా కుటుంబం అంటూ ప్రతి వ్యక్తికి ఉంటారు. ఆ కుటుంబం మీకోసం
నిరంతరం ఎదురు చూస్తూ ఉంటుంది. కానీ హెల్మెట్ పెట్టుకుంటే ఊపిరాడగలం, హెల్మెట్ పెట్టుకుంటే ప్రశాంతంగా మనం బండి మీద తిరగటానికి గాలి లేకుండా ఉంటామని ఇలా మన మనసుకి మనమే సాకులు చెప్పుకున్నాం హెల్మెట్ వాడకుండా ఉండటం. అలాగే డిపార్ట్మెంట్ కూడా, ఇటు రవాణా శాఖ కానివ్వండి, అటు పోలీస్ డిపార్ట్మెంట్ కానివ్వండి, ఎక్కడికక్కడ హెల్మెట్ విషయంలో భయం కల్పించాలా ప్రజలకి. భద్రతతో పాటు భయం కూడా కల్పించాల్సిన అవసరం ఉంది. హెల్మెట్ లేకపోతే ఏదైతే ఫీజు ఉంటుందో 1500 రూపాయలు చిల్లర, 1520 రూపాయలు, 1560 రూపాయలు ఉంది. అయ్యో కట్టలేరు అంత డబ్బులు, కట్టకపోయినా ఇబ్బంది అయినా ఒక్కసారి కట్టిస్తే లేదు, మీరు ఆ హెల్మెట్ డబ్బులతో హెల్మెట్ పక్కనే ఉండి మీరే తీసుకెళ్లి హెల్మెట్ కొనిపెట్టి కేసు రాయకుండా హెల్మెట్ కొని మొదటిసారిగా హెల్మెట్ మీకు కొనిస్తాం, ఈ 1000 రూపాయలు ఈ హెల్మెట్ అని చెప్పి మీరే కొన్ని హెల్మెట్లు దగ్గర పెట్టుకుని డబ్బులు తీసుకోవటం, హెల్మెట్ కొని వాళ్ళకి ఇవ్వటం, అలా అవేర్నెస్ ప్రోగ్రామ్ లాగా చేయాలని నేను మన పోలీస్ డిపార్ట్మెంట్ కూడా సూచించడం జరిగింది. ఎందుకంటే ఈ గత 4 నెలల నుంచి చూస్తుంటే చాలా ఎక్కువ మంది చనిపోయారు, ప్రాణాలు కోల్పోయారు. ఇది నేను చాలా బాధాకరం. రాబోయే రోజుల్లో ఇటువంటి ప్రమాదాలు జరగకుండా నివారించే బాధ్యత పర్టికులర్ గా డిపార్ట్మెంట్, అలాగే ప్రతిదానికి రాజకీయ నాయకులు ఎవరైనా సరే రికమెండేషన్ చేయకుండా, అలాగే ప్రజలు కూడా ఒక అవగాహన ప్రకారం మన కోసం తల్లి 1000 కళ్ళతో ఇంట్లో ఎదురు చూస్తుంటుంది. ఆ తల్లిని ఆ తండ్రిని గుర్తు తెచ్చుకుని మనం ముందుకెళ్లాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తూ, బాపట్ల జిల్లా అభివృద్ధి సమన్వయ పర్యవేక్షణ కమిటీ సమావేశాన్ని జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో కమిటీ చైర్మన్ బాపట్ల పార్లమెంట్ సభ్యులు తెన్నేటి కృష్ణప్రసాద్ పాల్గొన్నారు. ఈ సమావేశంలో జిల్లా జాయింట్ కలెక్టర్ భావన వశిష్ఠ, డిఆర్ఓ గంగాధర్ గౌడ్, ఉమ్మడి ప్రకాశం, గుంటూరు జెడ్పీ సీఈఓలు, జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు. That is Bapatla district. Therefore, this district is a very, very backward district. I want you to understand this first. So when we are all posted in this district, we have a challenge. Several things are not established. Your department itself is not fully established because it's a new district. Officers are not posted sometimes in the vacancies. Working with few challenges. At the same time, we have a lot of responsibility in the backward district kabatti. Poor people are very, very poor. Education levels, literacy levels are very poor. Then SC/ST population kuda chuste manadi sumaruga 22%, manaki 28%. So that's a very high percentage. So therefore we have bigger responsibility to work very hard and take the district forward. Luckily we are having very good young IAS officers as collector and joint collector in our district. They are very, very committed. They are here to give you all the guidance that you need. And last 1.5 year lo election అయిన తర్వాత నేను ఎంపీగా ఎన్నికైన తర్వాత మనం చూస్తూ ఉంటే ఎప్పుడు నా భూతో నా భవిష్యత్తు లాగా మనం ఏదైతే కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు తెచ్చుకున్నామో ప్రాజెక్ట్స్లో we got nearly 8,000 crores of rupees sanctioned in railway projects. అంటే ఈ రెండు శాఖలు కలిపితే 14,000 to 15,000 ఇన్వెస్ట్మెంట్ జరిగితే అంత ఎకనామిక్ డెవలప్మెంట్ పెరగబోతా ఉంది. ఇంతేకాదు మొత్తం సూర్యరంగ, బాపట్ల, చీరాల, చిన్నగంజాం వరకు ఏదైతే 12 బీచ్లు మనకు ఉన్నాయో, సిల్వర్ శాండ్ బీచెస్ అంటారు, ఈ 12 బీచ్లు డెవలప్ చేయడానికి, మొత్తం ఈకో టూరిజం చేయడానికి నేను ఒక 1,000 crores తోని ఒక మాస్టర్ ప్లాన్ తయారు చేస్తున్నాను. అది కూడా వస్తే బ్రహ్మాండంగా ఇక్కడ యువకులకి, స్త్రీలకి ఎంప్లాయ్మెంట్ దొరకడం జరుగుతుంది. ఆ విధంగా మనం అందరం మంచి స్ఫూర్తితోని ముందుకు పోతూ ఉండాలి. మళ్ళీ
ఇంటగ్రేటెడ్ ఆక్వా పార్క్ కూడా తయారవుతుంది నిజాంపట్నం దగ్గర. ఎవరికి లేనిది మనకున్న అవకాశం ఏంటంటే, నేను పదే పోయి మనకు గ్రీన్ ఫీల్డ్ నేషనల్ హైవే కావాలని అటు అమరావతి నారాకోడూరు నుంచి నిజాంపట్నం వరకు 4 లేన్ గ్రీన్ ఫీల్డ్ నేషనల్ హైవే శాంక్షన్ చేయించుకుని తెచ్చాము. మొత్తంలో ఈ ఎన్నికల తర్వాత గ్రీన్ ఫీల్డ్ నేషనల్ హైవే ఎవరికి రాలేదు, మనకే వచ్చింది. మొత్తం ఆంధ్రప్రదేశ్లో ఎవరికి రాని ఆర్ఓబీలు మన బాపట్ల పార్లమెంట్ కాన్స్టిట్యూన్సీకి పోయిన సెషన్లో 5 ఆర్ఓబీలు నేను శాంక్షన్ చేసుకుని తెచ్చాను. 5 ఆర్ఓబీస్ ఇచ్చారు. విద్యార్థులు మోటార్ వెహికల్స్ నడిపేటప్పుడు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని ఆర్టీఓటీ పరంతామారెడ్డి అన్నారు. చీరాల సెయింట్ ఆన్స్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ కళాశాలలో జాతీయ రహదారి భద్రతా మాసోత్సవాన్ని పురస్కరించుకుని సదస్సు నిర్వహించారు. కళాశాల జాతీయ సేవా విభాగం వారి ఆధ్వర్యంలో అవగాహన సదస్సు నిర్వహించారు. సరైన డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలని, ట్రిపుల్ డ్రైవింగ్ చేయరాదని సందర్భంగా ఆయన పేర్కొన్నారు. అతి వేగంగా వాహనాలు నడపరాదని, డ్రైవింగ్ చేసేటప్పుడు చేసే చిన్న తప్పులే సరిదిద్దుకోలేని ప్రమాదాలకు కారణమవుతాయన్నారు. వాహనదారులు మద్యాన్ని సేవించి వాహనాలు నడపరాదని, రహదారి భద్రతా నియమాన్ని తప్పనిసరిగా పాటించి తీరాలని సూచించారు. చీరాల మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ బి రామకృష్ణారెడ్డి షాడు సేవా సంస్థకు చెందిన రాజు సల్మాన్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా విద్యార్థులకు రహదారి ప్రమాదాలని గురించి అవగాహన కల్పించారు. ఇటీవల కాలంలో చీరాల పరిసర ప్రాంతాల్లో జరిగిన రహదారి ప్రమాదాలకు చెందిన ఫోటోలను ప్రదర్శించి దానికి గల కారణాన్ని వివరంగా తెలిపారు. ఈ కార్యక్రమంలో కళాశాల కార్యదర్శి వనమ రామకృష్ణరావు, కరెస్పాండెంట్ ఎస్ లక్ష్మణరావు, కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ కె జగదీష్ బాబు, బి రవినాయక్, అసిస్టెంట్ మోటార్ వెహికల్స్ ఇన్స్పెక్టర్, షాడో సేవా సంస్థ ప్రతినిధి రాజా సల్మాన్, డాక్టర్ నరేంద్రలు, కళాశాల అడ్మినిస్ట్రేటివ్ మేనేజర్ ఆర్వి రమణమూర్తి, ఎస్ఎస్ఎస్ కోఆర్డినేటర్ డాక్టర్ డి జ్యోతి స్వరూప్, వివిధ విభాగాధిపతులు, అధ్యాపకులు, విద్యార్థులు, కళాశాల బస్ డ్రైవర్లు తదితరులు పాల్గొన్నారు. ఈ మధ్య కాలంలో నాకు ఎక్కువ అనిపిస్తుంది. ఎందుకని రోజుకి ప్రమాదాలు యాక్సిడెంట్స్ పెరిగిపోతున్నాయి, మరణాల సంఖ్య కూడా పెరిగిపోతుంది. మరి డైలీ వెహికల్స్ పెరిగిపోవడం, ట్రాఫిక్ పెరగడం వల్ల ఈ ప్రమాదాలు పెరగడానికి కూడా అవకాశం ఎక్కువ ఉంది. సో ఇలాంటి పరిస్థితుల్లో ఈ ప్రమాదం తగ్గించాలి, మనం యాక్సిడెంట్ పడకుండా ఉండాలి అంటే మనం ఏం చేయాలి అనేది ఒకసారి మనం కూడా అవగాహన చేసుకోవాల్సిన అవసరం ఉంది. మరి మనందరూ రోడ్ రూల్స్ పాటిస్తూ వాహనాలు నడిపినప్పుడు, రోడ్ల మీద మనం ప్రయాణించినప్పుడు మాత్రమే ఈ యాక్సిడెంట్ పడకుండా ఉండాలి. కానీ మనం రోడ్ రూల్స్ పాటించుకుని ట్రావెల్ చేస్తే తప్పకుండా యాక్సిడెంట్ అవుతారు. కాబట్టి మీ అందరికీ కూడా విషయం తెలియజేయడం కోసమే ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యాక్సిడెంట్ అనేది ముఖ్యంగా 4 అంశాలుగా ఉంటుంది. 1 ఎడ్యుకేషన్, 2 ఎన్ఫోర్స్మెంట్, 3 ఇంజనీరింగ్, 4 ఎమర్జెన్సీ కేర్. ఎడ్యుకేషన్ అంటే ఈ ప్రమాదాలు ఏ రకంగా జరుగుతాయి, మనం తత్వపట్ల అవగాహన ఏ రకంగా ఉంటుంది, మనం తెలుసుకోవాలి అనేది ప్రజలందరూ కూడా అవగాహన కల్పించడమే ఈ ఎడ్యుకేషన్ అనేది. సమాజ ఆరోగ్య పరిరక్షణే ప్రధాన లక్ష్యంగా శ్రీ భావపురి బ్రాహ్మణ సమైక్య బాపట్ల వారి ఆధ్వర్యంలో అపోలో స్పెక్ట్ హాస్పిటల్స్ చీరాల వారి సహకారంతో బాపట్ల పట్టణంలో భారీ ఉచిత వైద్య శిబిరం నిర్వహించనున్నామని బావపురి బ్రాహ్మణ సమైక్య అధ్యక్షులు నిబహానిపూడి హరిప్రకాష్ అన్నారు. బావపురి బ్రాహ్మణ సమైక్య కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన ప్రసంగించారు. ఉచిత వైద్య శిబిరంను సూర్యలంక రోడ్లోని శ్రీ భావపురి బ్రాహ్మణ సదన్లో ఈ నెల 25వ తేదీ ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు నిర్వహించబడుతుందని అన్నారు. ఈ వైద్య శిబిరాన్ని బాపట్ల శాసనసభ్యులు వేగేశ్వర నరేంద్ర వర్మ ప్రారంభించనున్నారన్నారు. ఈ శిబిరంలో చీరాల అపోలో స్పెక్ట్ హాస్పిటల్కి చెందిన అనుభవజ్ఞులైన వైద్యులు పాల్గొని ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించనున్నారన్నారు. ఈ శిబిరంలో జనరల్ మెడిసిన్, గైనకాలజీ, జనరల్ సర్జరీ, పీడియాట్రిక్స్, ఆర్థోపెడిక్స్, న్యూరాలజీ, డెంటల్ వైద్యులు పాల్గొంటారని అన్నారు. వీరితో పాటు లిపిడ్ ప్రొఫైల్, ఆర్బీఎస్, హిమోగ్లోబిన్, ఈసీజీ, పాప్మిస్పియర్, బీపీ వంటి అన్ని రకాల రక్త మరియు ఆరోగ్య పరీక్షలు కూడా నిర్వహించబడతాయన్నారు. సాధారణంగా సుమారు 5,000 విలువైన వైద్య పరీక్షలు ఈ శిబిరంలో పూర్తి ఉచితంగా చేయబడతాయన్నారు. ఈ సదవకాశాన్ని బాపట్ల పట్టణ పరిసర ప్రాంతాల ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో భావపురి బ్రాహ్మణ సమైక్య సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ఈ రోజు ఉన్న మన లైఫ్ స్టైల్లో చూస్తే మన లైఫ్ స్టైల్ డిసీజెస్ అని కొన్ని మన ప్రతి వాళ్ళకి కూడా అనుభవంలోకి వస్తున్న సమస్యలు. ఇప్పుడు ఈ బావపురి బ్రాహ్మణ సమాఖ్య తరఫున ఈ సమస్యకి అధిగమించడానికి మేము చిన్న ఇనిషియేటివ్ ఒకటి టేకప్ చేస్తున్నాం. అది ఈ 25వ తారీఖు ఆదివారం నాడు అపోలో స్పెక్ట్రా హాస్పిటల్స్ వాళ్ళ సహకారంతో మేము ఇక్కడ శ్రీ బావపురి బ్రాహ్మణ సదన్ సూర్యలంక రోడ్డు నందు ఒక మెడికల్ క్యాంపు నిర్వహిస్తున్నాం.
ఈ మెడికల్ క్యాంప్లో జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీ, ఆర్థోపెడిక్స్, న్యూరాలజీ, డెంటల్ విభాగాలకి సంబంధించిన డాక్టర్లు ఇక్కడ అటెండ్ అవుతారు. వీళ్ళంతా కూడా జనరల్ సమస్యలు చూస్తారు. ఇంతే కాకుండా పీడియాట్రిక్స్, చిన్నపిల్లలకి సంబంధించిన సమస్యలు చూసేందుకు కూడా దానికి సంబంధించిన డాక్టర్లు వస్తారు. ఇదే కాకుండా స్త్రీలకు సంబంధించిన సమస్యలు చూసేయడానికి గైనకాలజిస్ట్ కూడా వస్తున్నారు. ఇట్లా దాదాపుగా అన్ని రకాలైన సమస్యలకి సంబంధించిన డాక్టర్లు కూడా ఆ 25వ తారీఖున ఇక్కడ లభిస్తారు. ఇక్కడ వారి సేవలు మనకి అందుబాటులో తీసుకొస్తారు. అంతేకాకుండా ఈ వైద్య శిబిరంలో ఒక ప్రత్యేకమైన అంశం ఏంటంటే దాదాపు 5,000 రూపాయల విలువైన మెడికల్ టెస్టులు ఇక్కడ ఉచితంగా నిర్వహించడం జరుగుతుంది. మనకి ఏదైనా డిసీజ్ తెలుసుకోవాలంటే లిపిడ్ ప్రొఫైల్ ముఖ్యమైన ఒక బ్లడ్ టెస్ట్. ఈ లిపిడ్ ప్రొఫైల్లో చాలా సమస్యల గురించిన వివరం తెలుస్తుంది. ఈ లిపిడ్ ప్రొఫైల్ ఆర్బిఎస్, హిమోగ్లోబిన్, ఈసీజీ, బీపీ, అంతేకాకుండా పాప్ స్మీర్, అంతేకాకుండా బిఎండి, ఇట్లాంటి అనేక రకమైన వైద్య పరీక్షలు ఇక్కడ ఉచితంగా నిర్వహిస్తారు. ఈ వైద్య పరీక్షలు మనం బయట చేయించుకోవాల్సిన సందర్భం వస్తే దాదాపు 5,000 రూపాయల పైనే మనం ఖర్చు పెట్టాల్సి వస్తుంది. అంతేకాకుండా ఇన్ని విభాగాలకు సంబంధించిన డాక్టర్లు ఒకే చోట లభ్యం అవ్వటం కూడా మనకి సాధ్యం కాదు. మనం వెళ్ళి ల్యాబొరేటరీలో వైద్య పరీక్షలు చేయించుకోవాల్సి వస్తుంది. వాళ్ళు రిజల్ట్ ఇవ్వడానికి మళ్ళీ మనం ఒకసారి వెళ్ళాలి. ఇది తీసుకుని మళ్ళీ డాక్టర్ల దగ్గరికి వెళ్ళాలి. అలాంటి సమస్య లేకుండా ఇక్కడే వైద్య పరీక్షలు నిర్వహిస్తాం. ఇక్కడే మీకు ఆ వైద్య పరీక్షలకు సంబంధించిన రిజల్ట్ ఇక్కడే తెలుస్తుంది. అది చూసి ఆ ఫలితాలని చూసి డాక్టర్లు మన ఆరోగ్యం ఏ విధంగా ఉన్నది, మంచిగా ఉందని, లేదా ఏదైనా చిన్న చిన్న సమస్యలు ఉంటే అది మనకి తెలియజేయడానికి ఇక్కడ డాక్టర్లు కూడా అందుబాటులో ఉంటారు. ఇదే కాకుండా మనకి కావాల్సిన కొన్ని ముఖ్యమైన మెడిసిన్స్ కూడా ఇక్కడ ఉచితంగా అందుబాటులో ఉంచడం జరుగుతోంది. ఇన్ని మనకి కావలసిన ఇన్ని రకాలైన అవకాశాలు మనకు అందుబాటులోకి తీసుకుని వస్తున్నాం కాబట్టి ప్రజలు కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకుని వాళ్ళ ఆరోగ్యాన్ని మెరుగుపరచుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి అందరూ ఆ రోజున ఇక్కడికి వచ్చి వైద్య పరీక్షలు చేయించుకోవాలని, వైద్య శిబిరాన్ని జయప్రదం చేయాలని మీకు అందరికీ కూడా శ్రీ భావపురి బ్రాహ్మణ సమాఖ్య తరఫున విజ్ఞప్తి చేస్తున్నాను. బాపట్ల జిల్లా దివ్యాంగుల సంక్షేమ శాఖ కార్యాలయం తెరుచుకోవడం లేదని భావపురి దివ్యాంగుల సేవ సమితి రాష్ట్ర అధ్యక్షులు, జనసేన పార్టీ దివ్యాంగుల జన సైనికుడు గోగన ఆదిశేషు ఆరోపించారు. ఈ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన ప్రసంగించారు. జిల్లాలోని కలెక్టరేట్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన జిల్లా దివ్యాంగుల సంక్షేమ శాఖ కార్యాలయాన్ని వారానికి 3 రోజులు తెరిచి ఉంటుందని చెప్పినప్పటికీ ఒక్కరోజు కూడా పనిచేయకపోవడం దురదృష్టకరమని సందర్భంగా ఆయన పేర్కొన్నారు. జిల్లా కలెక్టర్ కార్యాలయంలోనే ఉన్న దివ్యాంగుల సంక్షేమ శాఖ కార్యాలయాన్ని మూసివేసినా కూడా జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ పట్టించుకోవడం లేదని ఆరోపించారు. అదేవిధంగా ప్రతి నెలలో 4వ శుక్రవారం దివ్యాంగుల కోసం ఏర్పాటు చేసిన ప్రజా సమస్యల పరిష్కార వేదికను ఉదయం కాకుండా సాయంత్రం 3 గంటలకు జిల్లా కలెక్టర్ ఏర్పాటు చేసి ఉన్నారని, జిల్లాలో దివ్యాంగులు ఎప్పుడు రావాలి, వారు ఎప్పుడు వినతి పత్రాలు ఇవ్వాలి, వారు ఎప్పుడు ఇంటికి తిరిగి వెళ్లాలని, దీనివల్ల దివ్యాంగులు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని ఆవేదన చెందారు. ఈ కార్యక్రమంలో బావపురి దివ్యాంగుల సేవా సమితి సభ్యులు తదితరులు ఉన్నారు. బాపట్ల జిల్లా కలెక్టర్గా పనిచేసిన వెంకట మురళయ్య గారికి అనేక మార్లు కూడా మేము వినతి పత్రం ఇచ్చి మరి బాపట్ల జిల్లాలో దివ్యాంగుల సంక్షేమ శాఖ కార్యాలయము వారానికి 3 రోజులు ఇక్కడ ఏర్పాటు చేయమని చెప్పి మేము తెలియజేసి ఉన్నాం. ఆ రోజు మరి వెంకట మురళయ్య గారు మరి దివ్యాంగుల కోసం వారానికి 3 రోజులు మరి గురువారం, శుక్రవారం, శనివారం నాడు ఏర్పాటు చేసి ఉన్నారు. ఆ ఒక్క ఏర్పాటు చేసిన వారాల్లో కూడా మరి ఇప్పుడు ప్రస్తుత కలెక్టర్గా పనిచేస్తున్న వినోద్ కుమార్ గారు వచ్చిన తర్వాత మరి మా ఒక దివ్యాంగుల సంక్షేమ శాఖ కార్యాలయము మూతపడి ఉంది. ఇంకో ఎలా మూతపడి ఉంది అంటే ఈ ఒక కార్యాలయాన్ని మనం ఇప్పుడు ప్రస్తుత కలెక్టర్ గారు వచ్చిన తర్వాత దివ్యాంగుల ఒక సంక్షేమ శాఖ కార్యాలయం 3 రోజులు కూడా మరి దానికి సంబంధించిన ఆఫీసర్స్ ఏడ పని చేయడం లేదు. అంటే కలెక్టర్ గారు దివ్యాంగుల ఒక విషయంలో మరి చిన్న చూపు చూస్తూ ఉన్నాడు. దివ్యాంగుల ఒక ఆఫీసును 3 రోజులు ఇక్కడ పెడితే దాంట్లో ఫర్నిచర్ ఏర్పాటు చేయడం, సిబ్బందిని ఏర్పాటు చేయమంటే దాన్ని పూర్తిగా మూసేయడం జరిగింది. ఈరోజు మరి శుక్రవారం నాడు, గురు శుక్ర శనివారం నాడు మరి
దివ్యాంగుల సంక్షేమ శాఖ బాపట్ల జిల్లా కార్యాలయము ఏర్పాటు చేయాలి. ఈరోజు ఆ ఒక కార్యాలయము మూసేసి ఉంది. మరి దీనికి ఎవరు సమాధానం చెప్పాలి? మరి జిల్లా స్థాయిలో ఉన్న కలెక్టర్ గారి ప్రాంగణంలో ఉన్న దివ్యాంగుల సంక్షేమ శాఖ కార్యాలయాన్ని మరి మూత వేసినందుకు మరి ఎవరు మరి దానికి సమాధానం చెప్పాలని కలెక్టర్ గారిని అడుగుతూ ఉన్నాం. అదేవిధంగా ప్రతి నెలలో 4వ శుక్రవారం నాడు గతంలో మా ఒక జిల్లా కలెక్టర్గా పనిచేసిన వెంకట మురళి గారు దివ్యాంగుల కోసం ప్రత్యేకంగా 4వ శుక్రవారం గ్రీవెన్స్ ఏర్పాటు చేసి ఉన్నాడు. ఆ ఒక గ్రీవెన్స్ మరి ఇప్పుడు ప్రస్తుత కలెక్టర్ వినోద్ కుమార్ గారు వచ్చిన తర్వాత మరి దాని అరాకొరాగా ఆ ఒక గ్రీవెన్స్ జరుగుతూ ఉన్నది. దానిలో భాగంగా ఈరోజు మరి సాయంత్రం 3 గంటలకే దివ్యాంగుల గ్రీవెన్స్ ఏర్పాటు చేస్తున్నాం. అదే ప్రజా సమస్య పరిష్కారం, దివ్యాంగుల సమస్యలు పరిష్కరించడం కోసం ఆ రోజు సాయంత్రం 3 గంటలకు ఈరోజు కార్యక్రమం పెట్టి ఉన్నాడు. అంటే ఈ జిల్లాలో ఉన్న మరి అద్దంకి, పర్చూరు, చీరాల, మరి వేమూరు, నర్సాల, మరి రేపల్లి ప్రాంతాల్లో ఉన్న దివ్యాంగులు ఎప్పుడు రావాలి, వాళ్ళు ఎప్పుడు వినతిపత్రం ఇవ్వాలి, వాళ్ళు ఇంటికి వెళ్ళేటప్పటికి ఎప్పుడు ఎంత టైం అవుతుంది అని చెప్పి కూడా కలెక్టర్ గారిని అడుగుతూ ఉన్నాం. అది కూడా మరి ముఖ్యమంత్రి వర్యులు, ఉప ముఖ్యమంత్రి వర్యులు దీని మీద దృష్టి పెట్టాలని చెప్పి దివ్యాంగులకి పూర్తి స్థాయిలో బాపట్ల జిల్లాలో అన్యాయం జరుగుతుందని చెప్పి కూడా మరీ తెలియజేస్తూ ఉన్నాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఈ నెల 25 నిర్వహించు ఉచిత వైద్య శిబిరాన్ని ఉపయోగించుకోవాలి హరిప్రకాష్. అభివృద్ధి పథకాలతో తనదైన శైలిలో ముందుకు నడిపిస్తున్న యువ నాయకుడు నారా లోకేష్. స్థానిక శాసనసభ్యులు వేగేశ్వర నరేంద్ర వర్మ. విద్యార్థులు మోటార్ వెహికల్స్ నడిపేటప్పుడు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలి. జిల్లా రోడ్ ట్రాన్స్పోర్ట్ అధికారి పి పరంధామరెడ్డి. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి BCT న్యూస్.